నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను దేవిక. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఏకంగా 4 లక్షల మార్కును దాటిన వెండి ఇప్పుడు భారీగా దిగొచ్చింది. ఎంతలా అంటే హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునేలా. అయితే ఎంతకాలం వెండి ధరలు తగ్గుతాయో చెప్పడం కష్టం. ప్రస్తుతమైతే వెండి ధరలు పతనమవుతున్నాయి. హైదరాబాద్ ధరలు ఇవే. విషయంలోకి వెళితే జనవరి నెలలో రాకెట్ వేగంతో దూసుకెళ్లిన వెండి ఇప్పుడు పతనమవుతుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఏకంగా 4 లక్షల మార్కులు దాటిన వెండి ఇప్పుడు భారీగా దిగొచ్చింది. ఎంతలా అంటే హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునేలా. అయితే ఎంతకాలం వెండి ధరలు తగ్గుతాయో చెప్పడం కష్టం. ప్రస్తుతమైతే వెండి ధరలు పతనమవుతున్నాయి. హైదరాబాద్ లో గురువారం కేజీ వెండి ధరపై 20,000 తగ్గింది. ప్రస్తుతం 3 లక్షల వద్ద ఉంది. ఇక ఫిబ్రవరి 4న కేజీ వెండి ధర 3.20 లక్షలుగా ఉంది. అయితే గురువారం మాత్రం వెండి ధరలో మార్పు వచ్చింది. 20,000 పడింది. ఇక గ్లోబల్ గా అయితే ప్రస్తుతం ఔన్స్ వెండి $80 కంటే దిగువన ట్రేడ్ అవుతుంది. రాబోయే రోజుల్లో మళ్లీ వెండి ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం వెండికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. అయితే వెండి ధరలు ఎన్ని రోజులు పడతాయో చెప్పడం కష్టం. ఎందుకంటే వెండికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఇండస్ట్రియల్ డిమాండ్ పెరుగుతుంది. ఈవీ బ్యాటరీస్, సోలార్ ప్యానెల్స్, ఏఐ డేటా సెంటర్స్ కోసం వెండి అవసరం. ఇదే ఇప్పుడు వెండి ధరలు పెరగడానికి కారణమవుతున్నాయి. రాబోయే 5 ఏళ్లలో వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ MCX లో సిల్వర్ మార్చి ఫ్యూచర్ 2,42,000 వద్ద ట్రేడ్ అవుతుంది. గురువారం ఒక్కరోజే దాదాపుగా 10% పడింది. ఇక వెండి ధరలు తగ్గడంతో సిల్వర్ ETFలు కూడా 13 నుంచి 15% నష్టాలతో గురువారం ముగిశాయి. నిప్పన్, AMC సిల్వర్ ETF వంటి సంస్థలు భారీగా లెవరేజ్ పొజిషన్లను కలిగి ఉండటంతో వాటిపై ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక బంగారంతో పోలిస్తే వెండిలో అధిక పతనం కనిపిస్తోంది. గడిచిన 2 రోజుల్లో వచ్చిన చిన్నపాటి రికవరీని ఈ నేటి పతనం పూర్తిగా తుడిచిపెట్టేసింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు అత్యంత అనిశ్చితంగా ఉన్నాయి. ఇక అంతర్జాతీయ పరిణామాలు, ఎక్స్చేంజ్ మార్జిన్ నిబంధనల మార్పుల వల్ల ధరలు మరింత అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. ఇక వెండిలో పెట్టుబడి పెట్టేవారు లేదా ట్రేడింగ్ చేసేవాళ్ళు ఈ వేగవంతమైన మార్పులను గమనిస్తూ జాగ్రత్తగా వ్యవహరించడం ఉత్తమం.